వేదిక మీద ఉన్న పెద్దలందరి పేరు నాకు తెలియవు కనుక పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, మీకు పేరు పేరున జై భీములు వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజు భారతదేశమంతా ఈ కార్యక్రమం నడుపుతూ ఉంటాం. చాలా చోట్ల విగ్రహావిష్కరణ కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం విగ్రహ ఆవిష్కరణలు, రాజకీయ నాయకులు కూడా ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. ఇవాళ ప్రధానమంత్రి, మంత్రులు ఢిల్లీలో జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు చేసే కార్యకలాపానికి, మనం చేసే కార్యక్రమానికి చాలా తేడా ఉండాలి, భిన్నత్వం ఉండాలి. అందుకే ఇవాళ ఇంతమంది మీ పనులన్నీ వదిలేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వివిధ రకాల పనులు చేసుకునేవాళ్ళు, ఇది ఒక పండుగ వాతావరణంలో మీ అందరి కార్యక్రమంగా భావించి ఇక్కడికి వచ్చారు కనుక కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ సందర్భంలో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి రోజు మాట్లాడుకోలేము, అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకోలేము. మనకుండే యాంత్రికమైన జీవితంలో, రోజువారీ జీవితంలో ఆ పనులలో పడిపోతూ ఉంటాం. అందుకే సంవత్సరానికి ఒకరోజు వారి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా పెద్దవాళ్ళము కొన్ని విషయాలు తెలుసుకోవాలి, మన తర్వాతి తరానికి తెలియజేయాలి, పిల్లలకి తెలియజేయాలి. తెలియజేయకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి బాబు జగ్జీవన్ రామ్ గారు దేవుడుగా మారే ప్రమాదం ఉన్నది. దేవుడు అంటే మనకు చాలా విలువైన వాళ్ళు, మన కంటికి కనిపించని వాళ్ళు, మనకేమైనా సమస్యలు ఉంటే తీరుస్తారని మనం దేవుడిని పూజిస్తాం, ప్రార్థిస్తాం. కానీ నిజ జీవితంలో భారతదేశంలో నడయాడినటువంటి మనుషులు వీళ్ళు. అంబేద్కర్ అయినా, బాబు జగ్జీవన్ రామ్ అయినా ఈ దేశంలో నడయాడిన మనుషులు. ఈ మనుషులు మన కోసం పోరాటం చేశారు. దేవుళ్ళని ఎన్నడూ మనం కళ్ళతో చూసే అవకాశం లేదు, వాళ్ళని చూడలేము. కానీ జగ్జీవన్ రామ్ గారిని చూశారు, చాలామంది చూశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొద్దిమంది అయిన పెద్దలు చూశారు, మేడం గారు చూశారు. ఈ తెలుగు నేల మీద జగ్జీవన్ రామ్ గారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటి విగ్రహం పెట్టినటువంటి ఆ చరిత్ర మేడం వారి నాన్నగారు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పారు. కనుక ఆయన మన అందరి కళ్ళ ముందు జీవించి చనిపోయినటువంటి వ్యక్తి. 1980వ దశకం వరకు జీవించి ఉన్నాడు. అంటే 35 సంవత్సరాల కిందట ఆయన ఈ నేలను వదిలి వెళ్ళిపోయాడు. కనుక ఆయన ఏం చేశాడు? ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుకున్నారు. ఆయన బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుకోవడానికి తన ఆర్థిక సహాయాన్ని ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంలోనైనా కొద్ది మేరకి మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కులము అనే ఒక పెద్ద సమస్య ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్నప్పుడు ఆ అంటరాని కులంలో పుట్టినవారు అంబేద్కర్ పుట్టాడు, జగ్జీవన్ రామ్ పుట్టాడు. 1891లో అంబేద్కర్ పుట్టాడు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు. 1908లో బాబు జగ్జీవన్ రామ్ పుట్టాడు, ఏప్రిల్ 5వ తారీఖు నాడు. చూడండి, ఇద్దరు మహానుభావులు. ముఖ్యంగా వీళ్ళిద్దరికన్నా ముందు మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో ఇదే నేల మీద భారతదేశంలోనే ఏప్రిల్ 11వ తారీఖు నాడు పుట్టాడు. ఏప్రిల్ 5 నాడు జగ్జీవన్ రామ్ గారు పుడితే 11 నాడు మహాత్మా జ్యోతిరావు పూలే పుడితే ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ పుట్టాడు. ఒకే మాసంలో ముగ్గురు మహానుభావులు ఈ భారతదేశంలో జన్మించారు. ఈ మహానుభావులు జన్మించిన తర్వాత ఎవరి కోసం పనిచేశారు అనేది ప్రశ్న. చాలా మంది పుట్టారు ఈ కాలంలో. ఈ కాలంలో పుట్టినందరూ వాళ్ళందరికీ విగ్రహాలు లేవు. వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కొందరి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగి పెద్దగవుతున్న క్రమంలో ఈ దేశంలో ఉన్న సమస్యలను ఆలోచించారు, ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు, మన కోసం తమ జీవితాన్ని అర్పించారు. అందుకే మన కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించడం వలన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా బీహార్ రాష్ట్రంలో జగ్జీవన్ రామ్ గారు జన్మించారు. బీహార్ రాష్ట్రంలో పుట్టిన ఆ కాలంలో వారి కుటుంబం, నేను పుస్తకాల ఆధారంగా చదివిన దాని ప్రకారం వారి కుటుంబం
ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కుటుంబం. వారి తాత అనేక రకాల సమస్యలు ఎదుర్కొని ఆ సమస్య నుంచి బయటపడి మేలుకుంటున్న సందర్భంలో జగ్జీవన్ రామ్ గారి నాన్న శోభిరామ్ గారు ఇంత భూమి కొనుక్కొని ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ తన బిడ్డను చదివించుకోవాలనుకున్నాడు. అట్లా జగ్జీవన్ రామ్ గారిని స్కూల్కు పంపించాడు. స్కూల్కు పంపించినప్పుడు సహజంగా ఈ సంఘటన అంటే 1908 ఆయన పుట్టి 1908 అంటే ఇప్పటికీ 130 సంవత్సరాల 130 సంవత్సరాల కిందట ఆయన పుట్టిన రోజుల్లో ఈ దేశంలో చదువుకోవడానికి ఎంత కష్టం ఉండేదో చూడండి. మీరందరూ కుర్చీల మీద కూర్చొని ఇవాళ నేను చెప్పే మాటలు వింటూ ఉన్నా, ఈ సభ దగ్గర ఉన్నా, మేమైనా సరే కుర్చీల మీద కూర్చున్నా. ఎక్కడో పాలమూరు జిల్లాలో మారుమూల నల్లమల్ల అడవుల్లో ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన నేను ఇవాళ మీ ఊరికి రాగలిగానంటే వీళ్ళందరూ చేసిన పోరాట ఫలితంగా మీ ఊరికి రాగలిగాను. వాళ్ళు చేసిన పోరాటం వలన కొన్ని హక్కులు వచ్చాయి. కానీ వాళ్ళు చదువుకునే రోజుల్లో బడిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, గుడిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, మనిషిగా జీవించడానికి అవకాశం లేదు, ఎవరి దగ్గరికి వచ్చి ముట్టుకునే వాళ్ళు కాదు, బావులలో నీళ్లు తాగే అవకాశం లేదు. అట్లాంటి సమాజంలో వాళ్ళు పుట్టారు, పెరిగారు, జీవించారు. ఆ సమస్యలు పోవాలని పోరాటం చేశారు. ఆ పోరాటం చేసే క్రమంలో జగ్జీవన్ రామ్ గారు మొట్టమొదటి తన జీవితంలో స్కూల్కు వెళ్ళిన తర్వాత 5వ తరగతిలో స్కూల్కు వెళ్ళాడు. స్కూల్కు వెళ్ళినప్పుడు సొంత గ్రామంలో ఆ స్కూల్లో అంటరాని వాళ్ళు నీళ్లు తాగడానికి ఒక కుండ ఉండేది. మిగతా కులాల వాళ్ళందరూ నీళ్లు తాగడానికి మరో కుండ ఉండేది. స్కూల్ ఒకటే కానీ నీళ్లు తాగడానికి 2 కుండలు ఉన్నాయి. ఆ 2 కుండలను చూశాడు జగ్జీవన్ రామ్. మానమాదిగలు వాళ్ళు మాత్రమే ఎందుకు ఈ కుండలో నీళ్లు తాగాలనే ఒక ఆలోచన వచ్చింది ఆయన. పెద్ద కులాల వాళ్ళందరూ, పై కులాల వాళ్ళందరూ ఒక కుండలో నీళ్లు తాగుతున్నారు, మానమాదిగలు మరో కుండలో నీళ్లు తాగుతున్నారు. ఇది నచ్చలేదు. 5వ తరగతి అంటే 10 సంవత్సరాల వయసు ఉండే పిల్లవాడికి ఇది నచ్చలేదు. ఇది నచ్చక స్కూల్ మొత్తం వదిలేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక ఒక రాయి తీసుకొని ఆ 2 కుండల్ని పగలగొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. తన బాల్యంలోనే తన జీవితం పట్ల ఒక స్పష్టత ఉన్నది. దేన్ని కూడా అవమానాన్ని సహించే రకం కాదు జగ్జీవన్ రామ్. ఆత్మగౌరవంతో జీవించాడు. ఆయన ఆత్మగౌరవం అనేది 10 సంవత్సరాల వయసులో మొదలైంది. తల్లి బాగా చదువుకున్న తల్లి, ఆమె చెప్పిన చదువు వలన, ఆమె నేర్పిన సంస్కారం వలన ఈ దేశాన్ని మార్చడానికి కావలసిన ఆలోచనని 10 సంవత్సరాల వయసులోనే ఆయన పెంపొందించుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు హెడ్ మాస్టర్ కుండ బదలగొట్టింది ఎవరు అని మొదలుపెట్టాడు, ఎంక్వైరీ మొదలుపెట్టాడు. చివరికి జగ్జీవన్ రామ్ ఆ కుండ బదలగొట్టాడని తెలిసిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ జగ్జీవన్ రామ్ పిలిచి అడిగాడట, ఎందుకయ్యా కుండ బదలగొట్టావని అడిగాడట. అడిగితే ఒక సమాధానం చెప్పాడు, సార్ నీకు 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి. నీ శరీరంలో రక్తం ఎర్రగానే ఉంది. నాకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయి. నా శరీరంలో రక్తం ఎర్రగానే ఉన్నది. నిన్ను కోసినా నన్ను కోసినా రక్తం ఎర్రగానే ఉంటుంది. మరి నీవు నాకన్నా ఎక్కువ ఎట్లా? నీవే కాదు, ఇక్కడ ఈ కుండలో నీళ్లు తాగే పెద్ద కులాల వాళ్ళు, పై కులాల వాళ్ళందరూ కూడా నాకన్నా మాకన్నా మానవాళిల కన్నా ఎట్లా ఎక్కువ అవుతారు అని అడిగాడట. అడిగితే హెడ్ మాస్టర్కు దిమ్మ తిరిగిపోయింది. 10 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడు వేసిన ప్రశ్న విన్న తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఆ రోజు నుంచి ఆ స్కూల్లో 2 కుండలు లేకుండా తీసేసి అందరూ నీళ్లు తాగడానికి ఒకే కుండ పెట్టించాడు. 10 సంవత్సరాల వయసులో జగ్జీవన్ రామ్ పోరాటం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాల వయసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ స్కూల్లోకి క్లాసులోకి రానివ్వకపోయినా బయట కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. జగ్జీవన్ రామ్ ఆలోచన మిలిటెంట్ ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన సౌమ్యమైన ఆలోచన. కనుక వాళ్ళిద్దరు ఎదిగే ఒక క్రమాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ జగ్జీవన్ రామ్ ఆ స్కూల్లో చేసిన ఆ పోరాటం ఒకరోజు అక్కడికి మదన్ మోహన్ మాలవ్య వచ్చాడట. మదన్ మోహన్ మాలవ్య అంటే భారతదేశంలో హిందూ మహాసభని ఏర్పాటు చేసిన వాడు. హిందూ మహాసభ అంటే సంఘ పరివార్ RSS అని చెప్తాం కదా, ఈ RSS కు అనుబంధంగా ఆ రోజు హిందూ మహాసభ ఉండేది.
ఈ హిందూ మహాసభను ఏర్పాటు చేసిన మదన్ మాలవ్య ఒకరోజు ఆ స్కూల్కి వస్తే ఆ స్కూల్లో బాబు జగ్జీవన్ రామ్ వెల్కమ్ స్పీచ్ ఇచ్చాడట. ఆ వెల్కమ్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో వాళ్ళ గ్రామంలో అంటరానితనం ఎట్లా అమలు చేయబడుతున్నదో, అంటరాని వాళ్ళని మారమార్గాల్ని ఊరికి దూరంగా ఎట్లా పెడతారో ఈ విషయాన్ని మొత్తం ఆయన ఉపన్యాసంలో చెప్తే మదన్ మోహన్ మాలవ్య ఆయన ఉపన్యాసానికి మంత్రముగ్ధుడై అడిగాడట, నీవు నీ చదువు పూర్తి చేసిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా స్కూల్లోకి ఆయన ఎక్కడ కాశీలో ఒక యూనివర్సిటీ పెట్టాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ పెట్టాడు. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో నీకు చదువుకోవడానికి సీట్ ఇస్తాను, నీవు వస్తావా అని అడిగాడట 10th క్లాస్లోనే. అట్లా తను చదువుకుంటూ పూర్తి అయిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక టీచర్ ఉంది. ఆ టీచర్ వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, జగ్జీవన్ రామ్ గారి అమ్మ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగిందట. జగ్జీవన్ రామ్కు మ్యాథమెటిక్స్ లో 100కి 100 మార్కులు వచ్చాయి, 100/100. ఈ 100/100 అనేవి ఎప్పుడు 1920 సంగతి చెప్తున్నా నేను. 100 సంవత్సరాల కిందట జగ్జీవన్ రామ్కు 100/100 వచ్చాయి. ఇవాళ 100/100 రావటం అనేది పెద్ద విషయం కాదు. చాలా మందికి 100/100 వస్తాయి, మీ పిల్లలకు కూడా వస్తాయి. అప్పుడు 100/100 మార్కులు వస్తే ఆ క్రైస్తవ మతానికి సంబంధించిన టీచర్ వచ్చి వాళ్ళ అమ్మని అడిగిందట, నీ కొడుకు చాలా తెలివి కలవాడు, నీ కొడుకును మాకిస్తే మేము అమెరికా పంపిస్తాం, ఇంగ్లాండ్ పంపిస్తాం, మంచి చదువు చెప్పిస్తాం అని అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ అన్నదట, నా కొడుకును నా దగ్గరనే ఉంచుకుంటాను, నేను ఎక్కడికి పంపించను, ఏ దేశానికి పంపించను అని చెప్పి అప్పుడు జగ్జీవన్ రామ్ ఎక్కడికి పంపించిందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీకి పంపించింది. స్కూల్ చదవడం అయిపోయాక ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కాశీకి పంపించింది. ఎక్కడ పోయినా కులం వెంటబడుతూ ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే అయినా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ప్రొఫెసర్ అయినా, బ్యాంక్ మేనేజర్ అయినా, నువ్వు మంత్రి అయినా, ఏమైనా సరే కులం నీ వెంటబడుతూ ఉంటుంది. ఈ రోజు కూడా 2025లో కూడా కులం వెంటబడుతుందంటే 1920-25 అంటే 100 సంవత్సరాల కిందట కులం ఎట్లా ఉంటుందో ఆలోచించాడు. చదువుకోవడానికి పై చదువులకి కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో హాస్టల్లో అందరికీ కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉన్నారు. కానీ జగ్జీవన్ రామ్ దగ్గరికి వచ్చేసరికి ఆ వర్కర్స్ అన్నం పెట్టేవాళ్ళు, నీవు మాదిగ వాడివి, నువ్వు చమార్ కులానికి చెందిన వాడివి కనుక నీకు మేము అన్నం పెట్టము అని అన్నారు. ఏం చేయాలి? పై చదువులకి ఉన్న ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలనుకున్నప్పుడు తనతో పాటు చదువుకునే వేరే కులం పిల్లలు, మంచి పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు అన్నారట, ఒకవేళ జగ్జీవన్ రామ్కి అన్నం పెట్టకపోతే, ఆయన ప్లేట్ గడకపోతే మేము కూడా ఈ హాస్టల్లో అన్నం తినం, మేము కూడా మా ప్లేట్లని మేము గడుక్కోం అని చెప్పి వాళ్ళందరూ ఈయనకు సపోర్టుగా కూర్చున్న బంతిలో నుంచి బయటకు వచ్చేసారు. 1-2 రోజులు చూశారు, ఏం మార్పు రాలే. అప్పుడు జగ్జీవన్ రామ్ ఆలోచించి, నా వలన ఇంతమంది బాధపడుతున్నా కనుక నేను ఈ హాస్టల్లో ఉండకూడదని చెప్పి వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసి డబ్బులు తెప్పించుకొని బయటికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాడు. రూమ్లో ఉండి చదువుకున్నాడు. అక్కడ చదువుకుంటూ ఒక రోజు బార్బర్ దగ్గరికి వెళ్ళాడట, మంగళాయన దగ్గరికి కటింగ్ చేయించుకోవడానికి. వెళ్తే మంగళాయన, నీవు చమార్ కులానికి చెందినవాడు కనుక నీకు నేను కటింగ్ చెయ్యను అన్నాడట. అంటే ఎక్కడికి వెళ్ళినా కులం అనేది ఒకటి వెంటబడి తరుగుతూ ఉంటే ఆ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా పారిపోవడం అనేది సాధ్యం కాదు. అప్పుడు అనుకున్నాను, మా ఊరిలో కుండలు పగలగొట్టించగలిగా, కుండలు పగలగొట్టా, కుండ మార్పిచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్లో భోజనం పెట్టలేదు, బయటకు వచ్చినాక ఈ బార్బర్ కటింగ్ చేయలేదు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనుకుని మొత్తం మాధ్యమాలందరినీ సమీకరించి ఆ కాశీనగరంలో ఒక ధర్నాని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి మంగళి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు నాకు ఏమి తేడా ఉన్నది? అక్కడ కులం వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళ కటింగ్ చేసేస్తావు, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటావు, వాడికి పుండ్లైనా చీము నెత్తులు కారుతూ ఉన్నా ఆ పుల్లను శుభ్రం చేసి మందు పెట్టేస్తావు. నేను ఒక మనిషినే కదా, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను ఒక మనిషినే కదా, మరి మనిషి అయిన నన్ను ముట్టుకోవడానికి నీకు ఏమిటి సమస్య అని అడిగి వాళ్ళని కన్విన్స్ చేసి ధర్నా చేసిన తర్వాత అప్పుడు మంగళి వాళ్ళందరూ దిగొచ్చి
ఇప్పటి నుంచి మేము మాలమార్గాలకి కటింగ్ చేస్తామని అంగీకరించారు. అట్లా అంగీకరించేటట్లు వాళ్ళందరిలో చైతన్యం తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి పోరాటానికి చెవర్సినందరినీ సమీకరించి మీటింగ్ పెట్టి వాళ్లకు కావలసిన డిమాండ్స్ ఏంటో పోరాటం నడిపాడు. ఇట్లా తన జీవితంలో ఒకవైపు చదువుకుంటూ మరోవైపు పోరాటం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ ప్రజల్ని మార్చడానికి, సమాజాన్ని మార్చడానికి తన జీవితాన్ని అంకితం చేసిన బాబు జగ్జీవన్ రామ్ చివరికి 1930లో మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపాడు. ఆ ఉప్పు సత్యాగ్రహం నడిపినప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిని అరెస్ట్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ 22 సంవత్సరాల యువకుడు. అప్పుడు 22 సంవత్సరాల యువకుడిగా ఉన్నటువంటి వాడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తలపడి లాఠీ చార్జ్ గురై కేసు పెడితే తీసుకెళ్లి జైల్లో పడేశారు. అప్పుడు ఈ దేశ ముఖ చిత్రాన్ని, ఈ దేశ చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన పోరాటాలన్నీ చిన్న చిన్న పోరాటాలే, కానీ ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో లాఠీ చార్జ్ గురై జైలుకు వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ స్వయంగా బాబు జగ్జీవన్ రామ్ను కలవాలని కబురు పంపాడు. అప్పుడు జగ్జీవన్ రామ్ను రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చి మహాత్మా గాంధీకి కల్పించారు. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, భారతదేశంలో నేను కుల నిర్మూలన కోసం పాటుపడుతున్నా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. నీవు కూడా నాతో పాటు కలిసి పోరాటం చేస్తే, నాతో పాటు కలిసి నీవు మా ఉద్యమంలో భాగంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, స్వాతంత్ర పోరాటంలో నువ్వు భాగం కావాలని మహాత్మా గాంధీ అడిగితే అప్పుడు కాంగ్రెస్ లో చేరాడు జగ్జీవన్ రామ్. 1930-35లో కాంగ్రెస్ లో చేరాడు. సరిగ్గా ఈ సమయానికి అంబేద్కర్ గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. ఆ రోజు గాంధీ ఒక కుట్ర చేశాడు. ఏం కుట్ర చేశాడంటే, అంబేద్కర్ గాంధీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర నుంచి పోరాటాన్ని మొదలు పెట్టాడు బాంబేలో. అందుకోసమే అంబేద్కర్ కు సమానమైన మరో నాయకుడిని తీసుకొని తన వద్ద ఉంచుకుంటే, తన దగ్గర ఉంచుకుంటే తనకి కాస్త రక్షణ ఉంటుంది అని గాంధీ అనుకున్నాడు. కానీ ఎక్కడ బాబు జగ్జీవన్ రామ్ గాంధీ ఆలోచనని అంగీకరించాడు స్వాతంత్రం కోసం, గాంధీ ఆలోచన అంగీకరించాడు కుల నిర్మూలన కోసం. అంతే తప్ప అంబేద్కర్ వ్యతిరేకంగా గాంధీ నిర్ణయం తీసుకుంటే బాబు జగ్జీవన్ రామ్ ఎక్కడ అంగీకరించలేదు. ఇది చరిత్ర. ఈ మధ్య కాలంలో చాలా మంది అంబేద్కర్ కు గాంధీకి మధ్యన ఒక విభజన రేఖ గీసి అంబేద్కర్ వేరు, బాబు జగ్జీవన్ రామ్ వేరు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి పోటీ ఉన్నదని చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి పోటీ లేదు, వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. ఎట్లా కలిసి పనిచేశారంటే, భారతదేశ రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయ్యాడు. బాబు జగ్జీవన్ రామ్ 5 కమిటీలో మెంబర్ అయ్యాడు. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని భారతదేశ రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు పెట్టాలో వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. వాళ్ళ మధ్యన శత్రుత్వం లేదు, వాళ్ళ మధ్యన పోరాటం లేదు. భారతదేశంలో ఉన్న కులాన్ని ఎట్లా నిర్మూలించాలి, మన ప్రజల్ని ఎట్లా సమీకరించాలని ఆలోచించారు తప్ప ఎన్నడూ కూడా కొన్ని భేదాభిప్రాయాలు సహజంగా మనుషులు ఉన్నప్పుడు ఒక కుటుంబంలోనే మనకు భేదాభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటి కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండవచ్చు. ఏమిటి? అంబేద్కర్ బౌద్ధ మతంలోకి వెళ్ళాడు, జగ్జీవన్ రామ్ బౌద్ధ మతంలోకి వెళ్ళలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మతం మారితే భారతదేశంలో కులం పోతుందనుకుంటే నేను ఏ మతం మారడానికైనా సిద్ధమే, కానీ భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం పోదు అనే విషయం జగ్జీవన్ రామ్ గారికి ఒక అభిప్రాయం. అభిప్రాయాలు వేరువేరుగా ఉండవచ్చు, అవేం తప్పుగా. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కావాలి, ఎస్సీలకి రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ మొదలు పెట్టినప్పుడు ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ పరిషత్తులో చాలా మంది వ్యతిరేకించారు. ఆయన ఏమన్నాడు అంబేద్కర్, 14 సంవత్సరాలలోపు లోబడిన పిల్లలందరికీ ఉచితంగా విద్య కావాలని అడిగితే, ఎస్సీలకి రిజర్వేషన్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవడానికి రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ అడిగితే ఆ సభలో కూర్చున్న పెద్ద మనుషులందరూ వ్యతిరేకించారు. కాంగ్రెస్ వాళ్ళందరూ వ్యతిరేకించారు. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లా చాలా మంది పండిట్ నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే అప్పుడు అంబేద్కర్ బయటకు వచ్చి జగ్జీవన్ రామ్ పిలిచాడు. పిలిచి, నీవు కాంగ్రెస్ లో ఉన్నావు, నేను కాంగ్రెస్ బయట ఉన్నా, కనుక కాంగ్రెస్ లో ఉన్నటువంటి నీవు, బయట ఉన్న నేను, మన ఇద్దరి లక్ష్యం
మన వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి. మన వాళ్ళకి రిజర్వేషన్లు కావాలంటే నువ్వు కాంగ్రెస్ వాళ్ళను ఒప్పించాలి. కాంగ్రెస్ లో ఉన్న దళితులు, కాంగ్రెస్ లో ఉన్న బీసీలు, కాంగ్రెస్ లో ఉన్న అగ్రకులాల్లో మంచి వాళ్ళు తప్పనిసరిగా మన వాళ్ళని ఒప్పుకుంటారు. నీవు వాళ్ళని ఒప్పించు. నేను రేపు మళ్ళీ ఈ చర్చను ముందుకు తీసుకొస్తా. రాజ్యాంగ పరిషత్తులో ఈ చర్చను ముందు పెట్టాలంటే అప్పుడు అంబేద్కర్ లేసి ఈ చర్చను మొదలు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బాబు జగజ్జీవన్ రామ్ లేసి మాట్లాడడం మొదలు పెట్టాడు. అంబేద్కర్ సపోర్టుగా మాట్లాడాడు. వెంటనే అంబేద్కర్ సపోర్టుగా మాట్లాడగానే ఆ సభలో ఉన్నటువంటి చాలా మంది జగజ్జీవన్ రాముకు అంబేద్కర్కి సపోర్టుగా లేసి నిలబడి సభలో మాట్లాడితే ఆనాడు రిజర్వేషన్ ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కావాలనే ఒక వాదన నిర్ణయంగా మారింది. ఇట్లా అంబేద్కర్ తన జీవితంలో ఎంత పోరాటం చేశాడో బాబు జగజ్జీవన్ రామ్ కూడా తన జీవితంలో పోరాటం చేస్తూ ఈ సమాజానికి కావలసిన ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా జగజ్జీవన్ రామ్ తన పాత్రను నిర్వర్తిస్తూ వచ్చాడు. స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్ళాడు. కుల నిర్మూలన కోసం పోరాటం చేశాడు. దళితులకి భారతదేశంలో భూములు కావాలని మొట్టమొదటి డిమాండ్ చేసిన వాడు బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే. బీహార్ రాష్ట్రంలో దళితులకి భూములు కావాలని అడిగాడు. ఆ తర్వాత 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. అమలులోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ ఏర్పడితే ఆ క్యాబినెట్ లో అతి చిన్న వయసు కలిగిన మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందరి పెద్ద వయసే, చిన్న వయసులోనే 30-35 ఏళ్ల వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా మారి భారతదేశంలో జరిగిన చాలా మార్పుల్లో జగజ్జీవన్ రామ్ గారు భాగమయ్యారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నెహ్రూ గారు చనిపోయారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు. అట్లా మారుతూ వస్తుంది రాజకీయ ముఖ చిత్రం దేశంలో. ఇందిరాగాంధీ తాను ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీని తన చేతిలోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ కోర్టు తీర్పిస్తే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ విధిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు సాహసించారు. అందరూ అదురుకున్నా, బెదిరిపోయారు. కానీ జగజ్జీవన్ రామ్ భారతదేశ రాజ్యాంగం నిర్మాణం చేసిన వాళ్ళలో మేమందరం ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళం మేమందరం. పోరాటాలు చేశాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైలుకు వెళ్ళాం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగంలో హక్కులు రాశారు. రాజ్యాంగానికి ఆత్మ వంటిది ప్రజాస్వామ్యం. ఇందిరాగాంధీ, మిసెస్ ఇందిరాగాంధీ, మీరు ఇవాళ భారతదేశ రాజ్యాంగాన్ని అనగదొక్కుతున్నారు. భారతదేశ రాజ్యాంగమే కాకుండా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు. ఎమర్జెన్సీ నేను వ్యతిరేకిస్తున్నా, నీ నియంతృత్వ పరిపాలన వ్యతిరేకిస్తున్నానని ఇందిరాగాంధీకి చెప్పి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఏకైక లీడర్ బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఆయన కావాలనుకుంటే ఎన్ని డబ్బులైనా వస్తాయి, ఎన్ని పదవులైనా వస్తాయి. కానీ పదవుల కోసం డబ్బుల గురించి ఆలోచించలేదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆలోచించాడు. అట్లా ఆలోచించే క్రమంలో ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రి అయ్యాడు. భారతదేశానికి ఉప ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి కావలసిన వాడు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ప్రధానమంత్రిగా కావలసిన వాడు. కానీ ఒక దళితుడిని, ఒక చెమార్ను, ఒక మాదిగవాన్ని ప్రధానమంత్రి చేయడానికి వాళ్ళ మనసు ఒప్పుకోక మళ్ళీ పార్లమెంటును రద్దు చేసి ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆ ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది. అట్లా ఈ దేశంలో జరిగిన చాలా మార్పుల్లో వేదిక మీద ఒకరు ఇద్దరు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారని మీరు అనౌన్స్ చేసినప్పుడు విన్నా. మీకు తెలుసో లేదో, ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు, తంతి తపాలా శాఖ మంత్రిగా పనిచేశాడు, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఏ మంత్రిగా పనిచేసినా సరే అందులో కొత్త మార్పులను తీసుకొచ్చాడు. అనేక మార్పుల్లో ఆనాడు విమానం ఎక్కాలంటే పెట్టుబడిదారులు మాత్రం విమానం ఎక్కాలి, డబ్బులున్న వాళ్ళు మాత్రం విమానం ఎక్కాలి. కానీ అది ప్రైవేట్ రంగంలో ఉండేది. బాబు జగజ్జీవన్ రామ్ పార్లమెంట్లో చర్చ చేసి విమానయానం అనేది ఒక పెద్ద సంస్థ, దీన్ని ప్రభుత్వం తీసుకోవాలా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండొద్దని చెప్పి పార్లమెంట్లో చర్చ చేసి దాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చాడు. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు తిరిగి దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పాడు.
50 సంవత్సరాల కిందట ప్రైవేట్ రంగంలో ఉన్నదాన్ని ప్రభుత్వ పరం చేశాడు బాబు జగజీవన్ రామ్. ప్రైవేటు పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి దాన్ని ఇవాటి పాలకులు తిరిగి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నా. ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో నా దళితుల కోసం నేను ఏం చేయగలను, ఈ దేశంలో మానవాళిల కోసం ఏం చేయగలనని ఆలోచించాడు. ఆలోచించి ఆఫీసర్లు కావాలంటే చదువులు లేవు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, పీజీలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక దళితులకి ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఆయన ఏం చేశాడంటే 80,000 మంది దళితులకి ఉద్యోగాలు పెట్టించాడు. ఆ ఉద్యోగాలు పెట్టించిన వాళ్ళు చాలా మంది కుటుంబాలు బాగుపడ్డాయి. చిన్న చిన్న ఉద్యోగాలే కావచ్చు, చిన్న చిన్న అటెండర్ కొలువులు కావచ్చు, గ్యాంగ్ మ్యాన్ కొలువులు కావచ్చు, పైలట్ కొలువులు కావచ్చు, రైలు నడిపే డ్రైవర్ కొలువులు కావచ్చు, మెకానిక్ కొలువులు కావచ్చు. వాళ్ళు ఎంత అవకాశం ఉంటే అంత 80,000 మందిని రైల్వేలోకి తీసుకొస్తే ఇది 50 సంవత్సరాల కిందట జరిగితే 50 సంవత్సరాల కిందట దళిత కుటుంబాలు 80,000 మంది అంటే 80,000 కుటుంబాలు బాగుపడ్డాయని అర్థం. ఆ విధంగా తన జీవితం అంతా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ప్రజల కోసం అర్పించాడు. అందుకే ఆయన విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం ఇక్కడంటే మన కోసం ఆలోచించాడు, మన కోసం పోరాటం చేశాడు, మన కోసం జైలుకు వెళ్ళాడు, మన కోసం లాఠీ దెబ్బలు తిన్నాడు. అందుకే ఆయన గుర్తు పెట్టుకోవడం మన బాధ్యత, ఆయనను మన జీవితంలో భాగం చేసుకోవడం మన బాధ్యత. వాళ్ళు వదిలిపెట్టిన ఆశయాలు, అంబేద్కర్ చేసిన పోరాటం, జగజీవన్ రామ్ చేసిన పోరాటం ఇంకా సంపూర్ణం కాలేదు భారతదేశంలో. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 కిలోమీటర్ దూరంలో రావడానికి మట్టి రోడ్ ఎందుకుంది ఆలోచించండి. ఈ అరుంధతిపేటకి మట్టి రోడ్ ఎందుకుంది? సిమెంట్ రోడ్ ఎందుకు రాలేదు? డామర్ రోడ్ ఎందుకు రాలేదు? డబ్బులు లేవా? ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఈ రాష్ట్ర బడ్జెట్ లో మనకు రావాల్సిన 30% బడ్జెట్ ఎక్కడికి పోతుంది? ఎందుకు ఈ కాళ్ళు ఇట్లా ఉంటున్నాయి? ఒక్క మీ ఊరు మాత్రమే కాదు, భారతదేశంలో చాలా గ్రామాలు, దళిత గ్రామాలు ఇంకా గుడిసెల్లో నివసిస్తున్నారు, చదువు లేకుండా ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, ఆత్మగౌరవం లేక దారుణకు గురి అవుతున్నారు. కనుక ఈ సమస్య మన ముందున్నది. మానవులు మాదిగలు ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరు వేరు వేరని ఆలోచన చేయకండి. మనం విడిపోతే ఈ దేశంలో పడిపోతాం, మనం విడిపోతే ఈ దేశంలో అధికారంలోకి రాకుండా పోతాం. మనల్ని విడగొట్టాలని, విడివిడిగా ఉంచాలని చాలా మంది ప్రయత్నం చేస్తాం. విడిపోయిన రోజుల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు మన మధ్యన. వర్గీకరణ సమస్య మన మధ్యకు వచ్చి ఆ సమస్య పరిష్కారం తెలంగాణలో పరిష్కారం అయింది, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు పరిష్కారం అవుతుంది. మందకృష్ణన్న 30 సంవత్సరాలు నడిపిన పోరాటం వలన ఇవాళ ఫలితాన్ని అందుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం. వర్గీకరణ అనే తొలి రోజుల్లో 2000 సంవత్సరంలో వర్గీకరణ అయితే ఆ వర్గీకరణ ఫలితాన్ని అనుభవించిన మొట్టమొదటి వ్యక్తి నేను. 2004లో వర్గీకరణతో ఉద్యోగం పొందాను. మందకృష్ణన్న చేసిన పోరాటం వలన, ఎంఆర్పిఎస్ చేసిన పోరాటం వలన, దండోల చేసిన పోరాటం వలన, ఈదుమూడి అనే గ్రామం చేసిన పోరాటం వలన, మీ అందరి పోరాటం వలన నాలాంటి వాళ్ళు 25,000 మంది ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇవాళ సమస్య పరిష్కారం కాబోతుంది. పరిష్కారం అయిన తర్వాత ఈ దేశంలో మన జనాభా 22%. 22% అంటే 100 కోట్ల జనాభాలో 22 కోట్లు మనం ఉంటాం. ఈ రాష్ట్రంలో మన జనాభా 1,30,00,000. 2 తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో 1,30,00,000 అంటే చూడండి ఎంత లేదన్నా. తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది మాదిగలు ఉంటారు, ఇంకొక 30 లక్షల మంది మాలలు ఉంటారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 80 లక్షల మంది ఉంటారు మాల మాదిగలు కలిసి. ఆంధ్రప్రదేశ్లో కూడా మాల మాదిగలు కలిస్తే ఇక్కడ కూడా 80 లక్షల మంది ఉంటారు. అంటే దాదాపుగా 1,50,00,000, 1,60,00,000 జనాభా ఉండే మనం రాజ్యాధికారానికి ఎక్కడ ఉన్నాం? సంపదలో మన వాటా ఎక్కడ ఉన్నది? సమాజంలో మన వాటా ఎక్కడ ఉన్నది? ఇంకా మన గూడాలు దారిద్ర్యానికి దీవెన ఎందుకున్నాయి? చదువులు ఎందుకు రావటం లేదు? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఎందుకు రావటం లేదు? భూములు ఎందుకు లేవు? ఇట్లాంటి ప్రశ్నలన్నిటిని మనం ఆలోచించకపోతే ఇంకా మనం వెనుకబడిపోతాం. కనుక ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఆలోచించాలి. యువతతో మాట్లాడదాం అనుకున్నా కానీ యువత ఇక్కడ లేరు. మీరు ఆలోచించండి. పెద్ద మనుషులందరూ ఇక్కడ కూర్చున్నారు, 50 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 60 ఏళ్ళలో ఇక్కడ కూర్చున్నా. ఎందుకు కూర్చున్నా? ఆనాడు జగజీవన్ రామ్ ఉద్యమాల ప్రభావంతో, అంబేద్కర్ ఉద్యమాల ప్రభావంతో, ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రభావంతో మీరు చైతన్యవంతమయ్యారు, మీరు కూర్చున్నారు, మీకు ఆలోచన ఉన్నది. కానీ మీ తర్వాత, మా తర్వాత వచ్చిన ఒక జనరేషన్ ఉన్నది. ఆ జనరేషన్కు ఆలోచన లేదు. ఆ జనరేషన్ పరిస్థితి వస్తే భయం అవుతున్నది.
రాజకీయ నాయకుడు కమ్మవాడు వచ్చిన మన వాళ్ళే జై కొడతాడు, రెడ్డివాడు వచ్చిన మన వాళ్ళే జై కొడతాడు, కాపువాడు వచ్చిన మన వాళ్ళే జై కొడతారు, బీసీలు వచ్చిన మన వాళ్ళే జై కొడతారు. మరి మనకు వాళ్ళు జై కొట్టేది ఎప్పుడు అనే ప్రశ్న ఒకసారి ఆలోచించారు. మనకు వాళ్ళు జై ఎప్పుడు కొట్టారు? పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పాల ప్యాకెట్లు కట్ చేసి పాల ప్యాకెట్లను చిమ్ముకుంటా ఎగరటం ఇది సంస్కృతి. ఇదా? ఒక పాల ప్యాకెట్ ధర 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఉంటే పుణ్యానికి వస్తుందా? కష్టపడితేనే 50 రూపాయలు వస్తాయి. శ్రమ చేసినప్పుడు 50 రూపాయల విలువ తెలుస్తుంది. మన పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద మొత్తం ఎన్ని పాల ప్యాకెట్లు పోసా, ఎంత వృధా అయింది ఆలోచించారు. నీవు తీసుకొచ్చిన పాల ప్యాకెట్లు డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు వాడలో. ఇదే అరుంధతి నగర్లో ఒక పాల ప్యాకెట్ కొనుకొచ్చుకోవడానికి బాధపడే వాళ్ళు ఉంటారు. తల్లికి పాలు రాకపోతే పాలు తాగడానికి బిడ్డకు పాలు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన పిల్లలకి మీరు సంస్కృతి నేర్పించకపోతే, సంస్కారం నేర్పించకపోతే ఈ సమాజం బాగుపడదు. చదువుకోవడం ఎట్లా నేర్పించాలి, బాగుపడటం ఎట్లా నేర్పించాలి, రాజ్యాంగంలోకి రావటం ఎట్లా నేర్పించాలి. అట్లా నేర్పించకపోతే అది ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఇంటి నుంచే మొదలు కావాలి. మన ఇంటి నుంచే. తల్లిదండ్రులు మీరు ఆలోచించండి, అన్నలు తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, అక్కలు చెల్లెలు మీరు ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు ఇప్పుడే సరి చేయండి. ఇప్పుడు సరి చేయకపోతే మన చేతిలోకి రా. ఎక్కడ వెళ్ళిన మాలమాదిగ పేటలలో విపరీతంగా తాగుడుకు గురవుతున్నారు. 8వ తరగతి పిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటా, 8వ తరగతి పిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటే ఒక బీరు కాటన్ తెచ్చుకొని బర్త్డే చేసుకుంటున్నా. ఇది ఎక్కడ సంస్కృతి అండి? 8వ తరగతి అంటే వాడి వయసు 12 ఏళ్ళు. 12 ఏళ్ల వయసులో బీరు బాటిల్ తాగుతున్నాడంటే వాడు మన చేతికి వస్తాడా? రేపు మిమ్మల్ని బాగా చూసుకుంటాడా? ఈ దేశాన్ని బాగు చేస్తాడా? జగ్జీవనం ఆలోచన వింటాడా? అంబేద్కర్ ఆలోచన వింటాడా? ఇంత గొంతు దించుకొని 700 కిలోమీటర్లు ఎన్నో పనులు పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను. 1500 కిలోమీటర్లు ఎన్నో పనులు పెట్టుకొని ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎందుకోసం వచ్చా? ప్రచారం చేయడం కోసం వచ్చా. మరి ప్రచారం చేసినప్పుడు వినేవాడు సరిగ్గా వినకపోతే, మారేవాడు సరిగ్గా మారకపోతే ఎవరి కోసం ఈ ప్రయత్నం వల్ల ఇన్ని వేల డబ్బు, లక్షల డబ్బు పెట్టి మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే దేనికోసం? కనుక దయచేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దళిత యువత, మాల యువత అయినా సరే, మాల యువత అయినా సరే ముఖ్యంగా ఆలోచించండి. ఈ దేశానికి మనం చెప్పు గుర్తించిన వాళ్ళం. చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే, కాలుకు ముళ్ళు గుచ్చి కాలుకు రాయి తగిలి రక్తం గారుతూ ఉంటే అయ్యో నా తోటి మానవుడు రక్తం గారుతుంది బాధపడుతున్నాడని మన చర్మాన్ని వచ్చి చెప్పులు గుర్తించిన జాతి మనది. ఈ దేశాన్ని కాపాడిన జాతి మనది. వాడు చచ్చినా, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా, వాళ్ళ ఇంట్లో సమర్థ అయినా, వాళ్ళ ఇంట్లో ఏ పండుగ అయినా డప్పు కొట్టినటువంటి కులం మనది. డప్పు కొట్టాం, చెప్పు కొట్టాం, సమాజాన్ని శుభ్రం చేశాం, ఊర్లను శుభ్రం చేశాం, రోడ్లను శుభ్రం చేశాం, మరముట్టాలు ఇచ్చేసాం, వాళ్ళ పొలాల్లో పనిచేశాం, వాళ్ళ ఇళ్లలో డబ్బు సంపాదించి పెట్టాం. కానీ మనకేం దక్కలేదు. అందుకే ఇదంతా తిరిగి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఆలోచించండి. దయచేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక నిర్ణయం తీసుకోండి. నా జీవితంలో నేను ఎన్నడూ తాగలేదు, నాకు సిగరెట్ అలవాటు లేదు, నాకు మందు అలవాటు లేదు. నేను రోజు ఉదయం 5 గంటలకు లేవటం నాకు అలవాటు. దయచేసి మీరు ఈ అలవాట్లు ఇన్ని లేకపోయినా, రోజు చదువుతాను నేను, ఇన్ని అలవాట్లు మీకు లేకపోయినా ఒక్కటి మీకు చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నా, తాగుడు అనేది మీరు మానేయండి. మీ కుటుంబాలు బాగుపడతాయి. ఎంతమంది మానేస్తారో మీరు గుర్తుపెట్టుకోండి. అది మనల్ని ఒక చీడ పురుగురాల పట్టి వేధిస్తూ ఉన్నది. ఒక రోజు తాగితే 100 రూపాయలు ఖర్చు అవుతే నెలకి 3000 ఖర్చు అవుతాయి, సంవత్సరానికి 40,000 ఖర్చు అవుతాయి. 40 ఏళ్ళు పెడితే అరతులం బంగారం వస్తుంది. కనీసం ఇప్పుడు పావుతులం బంగారం అని వస్తుంది. పావుతులం బంగారం కొని పెడితే రేపు నీ బిడ్డ ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటే 10 సంవత్సరాల తర్వాత ఆమెకి 20 ఏళ్ళు వస్తే ఇవాళ కొనిపెట్టిన ఈ పావుతులం ఆనాటికి 2 లక్షలు అవుతుంది. ఆలోచించండి. మనం డబ్బు తాగితే ఎవరికి పోతుంది? పెట్టుబడిదారు చేతులకి పోతుంది. మనం విలాసంగా డబ్బులు ఖర్చు పెడితే ఎవరికి పోతుంది? పెట్టుబడిదారు చేతుల్లోకి పోతుంది. పెట్టుబడిదారుడు ఎవడు? మానవాడు ఉన్నాడా? మాదివాడు ఉన్నాడా? కమ్మవాడు పెట్టుబడిదారు, కాపువాడు పెట్టుబడిదారు, రెడ్డి పెట్టుబడిదారు, వాళ్ళు కోమటంలో పెట్టుబడిదారు. వాళ్ళకి మనం డబ్బు ఇస్తున్నాం. ఆ డబ్బులు వాళ్ళు మనకిచ్చారా? ఇవ్వలే. మనం శ్రమ చేసి డబ్బు సంపాదిస్తున్నాం, కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నాం.
వాళ్ళ చేతిలోకి ఇస్తున్నాం. వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు, మనం పేదవాళ్ళం అవుతున్నాం. అందుకోసమే సంస్కారం నేర్చుకోండి, చదవండి, సమాజాన్ని ముందుకు నడిపించండి, చైతన్యం కాండి, సంపద మీద అధికారం అడగండి, రాజ్యాధికారం అడగండి. అప్పుడే రాజ్యాధికారంలోకి వెళ్ళాడు ఆయన, ఉప ప్రధానమంత్రి అయ్యాడు ఈ దేశానికి. కనుక ఈ దేశ సంపద మనది, ఆ సంపద కోసం మీరు అందరూ ఆలోచిస్తారని ఇది ఒక సందర్భం మాత్రమే. నన్ను ఇక్కడికి పిలిచి ఇంతసేపు మీరు నా ఉపన్యాసం విన్నందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరికి ఒక మాట చెప్తా. సభను నడపడం కూడా ఒక పద్ధతి నేర్చుకో.